సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొప్పేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ముత్తుకూరు పంచాయతీలో జనసేనలోకి భారీ చేరికలు. ముత్తుకూరు కట్ట కింద ఎస్టీ కాలనీ 30 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసే ప్రతి అడుగులో కూడా ఆయన వెంట నడిచేందుకు రాష్ట్రం కోసం, యువత కోసం, రైతుల కోసం, మహిళల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన పోరాట ఫలితమే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటం. అందులో భాగంగా ఆయన వెంట నడిచి ఆయన యొక్క దిశ నిర్దేశాన్ని అనుసరిస్తూ గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా, గ్రామాలను అభివృద్ధి చేసుకునే విధంగా మేము సైతం అంటూ ఈ రోజు ఇంతమంది జనసేన పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా ఒక గాజు గ్లాస్ ని కూడా ఇవ్వడం నిజంగా ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా కూటమి ప్రభుత్వాన్ని, కూటమి నాయకులను గెలిపించే దిశగా మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి మా వంతు మేము అండగా నిలబడతామని చెప్పడం నిజంగా ఎంతో ఆనందించాల్సిన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండలం జనసేన పార్టీ మహిళా నాయకురాలు కుడుముల రానమ్మ, కత్తి చారుముడెమ్మ, కత్తి నరసమ్మ, బూదురు శైల, చిట్టేటి రమణమ్మ, తీరం శెట్టి శ్యామల తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల పంచాయతీలో మా సీనియర్ నాయకులు, మా పెద్దన్న లాంటి మా రహీంబాయ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆయనకు సంబంధించి ఆయనకి సపోర్ట్గా, మద్దతుగా ఈ పంచాయతీలో మేమందరం కూడా జనసేన పార్టీ ఆశయాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో మేము కూడా అడుగు వేస్తామని చెప్పి ఇంతమంది మహిళలు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా ఎంతో ఆనందించాల్సిన విషయం. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి తరపున, నా తరపున, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరపున మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఇదే ఉత్సాహంతో రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో కూడా మన సత్తా చాటే విధంగా, మహిళా విభాగాన్ని బలోపేతం చేసే విధంగా, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం అంటే ఒక చరిత్ర సృష్టించే విధంగా ఈ యొక్క జాయినింగ్స్ కావచ్చు, అదేవిధంగా పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంట్లో మన ఎన్నికల గుర్తైనటువంటి ఒక గాజు గ్లాసు ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా సర్వేపల్లిలోని 117 పంచాయతీలో కూడా ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారో, జనసేన పార్టీ మద్దతుదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించి పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసుకుంటూ గ్రామాలలో ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించడంలో మా వంతు మేము కృషి చేస్తాం. అదేవిధంగా ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల్లో ప్రధానమైనది పంచాయతీరాజ్ శాఖ. ఈ శాఖకు సంబంధించి గ్రామ పంచాయతీలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు రాకపోయినా మేము అండగా నిలబడి వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో, ఇదే వరవడితో ఏదైతే 175 నియోజకవర్గాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం ఈ సర్వేపల్లి నియోజకవర్గం. అదేవిధంగా ఈ ముత్తుకూరు మండలం అంటే పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి వైపు నడుస్తున్నటువంటి మండలం ఈ ముత్తుకూరు మండలం. కాబట్టి ఈ ముత్తుకూరు మండలంలో పార్టీని ఇంకా బలోపేతం చేసేదానికి మా రహీంబాయ్ గారి భుజాల మీద వేస్తూ ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ఎక్కువ మందిని పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే నా పేరు రహీం, ముత్తుకూరు మండలం. మా అన్నగారి ఆశయంతో మా సురేష్ గారి సహకారంతో మేము ముందడుగు వేస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఊర్లో ప్రతి సమస్య చేసుకుంటూ వెళ్తున్నాము, ముందుకు వెళ్తున్నాము. ఈ విధంగా ఈసారి మా అన్నగారిని సీఎంగా చూస్తామని మేమందరం కోరుకుంటున్నాము.